కేంద్ర బడ్జెట్ పై కీలక వార్త. రేపు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత రాజకీయ చరిత్రలో ఒక అరుదైన ఘనత సాధించనున్నారు. ఇండియన్ హిస్టరీలో ఒకే ప్రధానమంత్రి హయాంలో వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఈ 9 బడ్జెట్లు అయితే ప్రవేశపెట్టడం ఈ రికార్డుకు మరింత ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. ఇప్పటి వరకు ఉన్న రికార్డులను పరిశీలిస్తే భారతదేశ తొలి రోజుల్లో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మొత్తంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆ బడ్జెట్లు వేర్వేరు ప్రధానుల కాలంలో జరిగాయి. అలాగే మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ అవి కూడా వేర్వేరు ప్రధానుల పాలనలోనే జరిగినవే. ఈ నేపథ్యంలో ఒకే ప్రధానమంత్రి హయాంలో నిరంతరంగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే నిర్మలా సీతారామన్ కు ఒక ప్రత్యేకమైన చారిత్రక గుర్తింపుగా మారనుంది. ఇది ఎందుకు ప్రాధాన్యం సంతరించుకుంది అంటే దేశ ఆర్థిక విధానాల్లో స్థిరత్వం, నిరంతరత, పాలనా సమన్వయం ఈ రికార్డు ద్వారా స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రేపటి బడ్జెట్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మధ్యతరగతి రైతులు, యువత, పరిశ్రమలు ఎలాంటి ప్రకటనలు వస్తాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బడ్జెట్ విషయంతో పాటు ఆర్థిక మంత్రి సాధించబోయే ఈ చారిత్రక ఘనత కూడా రేపటి పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఇది కేంద్ర బడ్జెట్కు ముందు వెలుగులోకి వచ్చిన ముఖ్యమైన రాజకీయ సమాచారం. మరిన్ని బడ్జెట్ అప్డేట్స్ కోసమైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర బడ్జెట్ పై కీలక వార్త. రేపు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత రాజకీయ చరిత్రలో ఒక అరుదైన ఘనత సాధించనున్నారు. ఇండియన్ హిస్టరీలో ఒకే ప్రధానమంత్రి హయాంలో వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఈ 9 బడ్జెట్లు అయితే ప్రవేశపెట్టడం ఈ రికార్డుకు మరింత ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. ఇప్పటి వరకు ఉన్న రికార్డులను పరిశీలిస్తే భారతదేశ తొలి రోజుల్లో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మొత్తంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆ బడ్జెట్లు వేర్వేరు ప్రధానుల కాలంలో జరిగాయి. అలాగే మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ అవి కూడా వేర్వేరు ప్రధానుల పాలనలోనే జరిగినవే. ఈ నేపథ్యంలో ఒకే ప్రధానమంత్రి హయాంలో నిరంతరంగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే నిర్మలా సీతారామన్ కు ఒక ప్రత్యేకమైన చారిత్రక గుర్తింపుగా మారనుంది. ఇది ఎందుకు ప్రాధాన్యం సంతరించుకుంది అంటే దేశ ఆర్థిక విధానాల్లో స్థిరత్వం, నిరంతరత, పాలనా సమన్వయం ఈ రికార్డు ద్వారా స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రేపటి బడ్జెట్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మధ్యతరగతి రైతులు, యువత, పరిశ్రమలు ఎలాంటి ప్రకటనలు వస్తాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బడ్జెట్ విషయంతో పాటు ఆర్థిక మంత్రి సాధించబోయే ఈ చారిత్రక ఘనత కూడా రేపటి పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఇది కేంద్ర బడ్జెట్కు ముందు వెలుగులోకి వచ్చిన ముఖ్యమైన రాజకీయ సమాచారం. మరిన్ని బడ్జెట్ అప్డేట్స్ కోసమైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.